మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామలక్ష్మి శౌర్యల పెళ్లి ఏర్పాట్లయితే చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఆద్య అయితే చాలా అందంగా ముస్తాబయ్యి చెట్టు కింద నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సీను వెనక వైపు నుంచి ఆద్యని ఒక చేతిపై టచ్ చేస్తాడు. ఇంకా వైపు నిలబడతాడు. ఎవరబ్బా అని ఆద్య వెనక తిరిగి చూస్తూ ఉంటే ఇక్కడ ఆద్య ఇక్కడ అని సీను నవ్వుతూ పలకరిస్తాడు. ఆద్య ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోయారు కదా, పెళ్ళి కూడా చేసుకోపోతున్నారు, అంతా హ్యాపీనే కదా ఆద్య అని సీను చెప్తూ ఉంటే అవునని ఆద్య అంటుంది. మరి మనం కూడా పెళ్లి చేసుకున్నాం కదా ఆద్య, ఇక మనం కూడా హ్యాపీనే కదా అని సీను అంటే చూడు, నేను ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉండను. నువ్వు ఈ తాళి నా మెడలో బలవంతంగా కట్టావు. నేను నిన్ను భర్తగా అంగీకరిస్తానని ఎలా అనుకుంటున్నావు? ఈ తాళి నా మెడలో ఉందే కానీ ఎప్పటికీ నా గుండెల్లో మాత్రం నీకు స్థానం లేదు కాక లేదు. ఆ స్థానాన్ని నువ్వు ఎప్పుడూ సంపాదించుకోలేవు అని ఆద్య అంటుంది. సీను అయితే ఆ మాటలు విని చాలా బాధగా ఉంటాడు. రఘురామ్ బామ్మతో మాట్లాడుతూ బయట అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. అప్పుడే జానకి అక్కడికి వస్తుంది. ఏమండి, శౌర్యరామల పెళ్ళి జరుగుతుంది కదా, వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోతే వాళ్ళ జీవితాంతం చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ ప్రేమని కాపాడటానికి, వాళ్ళిద్దరిని ఒకటి చేయటానికి సీను ఆద్య తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాని మిమ్మల్ని మోసం చేయటానికి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మీరు తలదించుకునేలా చేయాలని కూడా ఆద్య సీను ఎప్పుడు కూడా అనుకోలేదు. శౌర్యరామల పెళ్ళి వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదని ఇలా పెళ్లి చేసుకున్నారు. అటువంటి సీను ఆద్యల్ని మీరు క్షమించకుండా ఇలా దూరం పెట్టడం కరెక్ట్ కాదండి అని జరిగిందంతా కూడా రఘురామ్కి చెప్తూ ఉంటుంది జానకి. ఇక అవునా అని రఘురామ్ వింటూ ఉంటాడు.